హలో మామ, ఈరోజు అయితే మార్నింగ్ లేచి మనం షాప్కి అయితే వచ్చేసామన్నమాట. షాప్లో వచ్చి కూర్చున్నాను. మన వాళ్ళు వచ్చేసి బిజీగా ఉన్నారు. చపాతీ మాస్టర్ వచ్చేసి చపాతీ చేస్తున్నాడు. ప్యాకింగ్ వచ్చేసి ఇద్దరు ప్యాకింగ్ చేసేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు. ఇతను వచ్చేసి మనం చెఫ్, మాస్టర్ చెఫ్ ఎక్స్పీరియన్స్ ఇతనికి ఎక్కువ ఉంది. ఇతను వచ్చేసి తన టాలెంట్ చూపిస్తానంటే ఏందో చూపించన్నాను. ఇదే తన టాలెంట్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి మన చైనీస్ మాస్టర్ ఇతనే అనమాట. కొత్త అని చెప్పాను కదా, అతను వచ్చేసి తర్వాత అయితే చూపిస్తాను మీకు. వీళ్ళు వచ్చేసి పాత వర్కర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళది వచ్చేసి ప్యాకింగే. ఇంకా అలా వర్షం పడుతుందని వర్షంలో అయితే ఫాస్ట్ ఫుడ్ అయితే వేసేసాను అనమాట. వేసేసినాక చిన్న కడ్ అయితే తీసుకొని ఇంకా అది కూడా వేసేసాను అనమాట. వేసేసినాక ఇంకా వర్షం మరీ ఎక్కువైపోతుందని ఇంటికి వెళ్ళి గొడుగు అయితే పట్టుకొని వచ్చి మాస్టర్కి అయితే పెట్టేసాను, ఇబ్బంది అవుతుందని. దాని తర్వాత ఇంకా చిన్న వర్కౌట్ పడ్డదని బయటికి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ వచ్చి చూసేసరికి మన వాళ్ళు అయితే వర్క్లో బిజీ ఉన్నారు. ప్లస్ నేను వచ్చిందాడే ఇంకోటి ఏంటంటే వర్షం ఎక్కువ పడుతుంది. ఇంకా చలో ఇట్లయితే కాదని మన పర్సన్కి అయితే గొడిగిచ్చి పంపించి మాస్టర్ దగ్గర గాలికి ఎగిరిపోతుందని అది పట్టుకోమని అయితే ఉండమన్నాను. దాన్ని అయితే పట్టుకొని అతను ఉన్నాడు. ఇంకా నైట్ అయితే వచ్చేసి ఇలా వర్షం పడుతుంది. పబ్లిక్ అయితే మొత్తం నేనే జామ్ అయిపోయారు. ఇంకా అలా చలో అని నైట్ అయితే క్లోజ్ చేసుకొని నైట్ ఇంకా ఈరోజు బైక్ తీసుకురాలేదని ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. చలో గైస్, బాయ్.